చేసి వేల కోట్లు మెడికల్ కాలేజెస్ని వేల కోట్లు విలువైన హాస్పిటల్ని ప్రైవేటీకరణ పేరుతో 30 సంవత్సరాలు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర వందల వేల కోట్లు ఇప్పుడున్న గవర్నమెంట్లు కలెక్ట్ చేసి దీన్ని వ్యాపారంగా మార్చినందువల్ల దేశంలో వైద్యం లేక ఎన్ని కోట్ల మంది చనిపోయారో మనం కళ్ళతో చూసాం. ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోయారు లేదా ఒక బంధువు చనిపోయారు కరోనా టైంలో. కనీసం మందులు ఇవ్వలేక దీని కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ చేయొద్దని ఫైట్ చేస్తున్నాను. మీడియా మిత్రులు ఇలాంటి ఫైట్కి ఎంతో మద్దతు ఇవ్వాలి. గత సోమవారం అదే జస్టిస్ గారు ఎంతో నన్ను ప్రశంసించారు. మీకు ఇంత మంచి లాంగ్వేజ్ వచ్చు, మీరు ఇంత బాగా వాదిస్తున్నారు, చట్టంకి అసిస్ట్ చేస్తూ. అది ఎవరైనా రాశారా? అవి రాయరు. ఈరోజు మీరు హైకోర్టుకి వెళ్ళండి అనడం తప్ప ఆగ్రహం ఆయన ఆగ్రహమే వ్యక్తం చేయలేదు. నేను కోర్టుకు రావడం ఆయన ఎంతో సంతోషించారు. డాక్టర్ పాల్ మీరు ఢిల్లీలో ఉంటున్నారా అని అడిగారు. ఇంక నేను కూడా ప్రజల కొరకు న్యాయం చేయడానికి 40 సంవత్సరాలు ప్రపంచమంతా తిరిగి ఇప్పుడు మన దేశాన్ని కాపాడడానికి వచ్చారన్న దాంట్లో ఆయన ఎంతో గౌరవంగా మాట్లాడడం లాస్ట్ వీక్ మండే మీరు చూశారు. లేకపోతే ఏ జడ్జి అయినా బెట్టింగ్ యాప్ల్లో రాష్ట్ర గవర్నమెంట్లకి దేశ గవర్నమెంట్లకి అందరికీ నోటీసులు పంపించి మరి బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేయించారా? ఈ జస్టిస్ గారు తప్ప. అదే నేను పొగిడాను. అది 49-50 కోట్లకి సంబంధించిందండి. ఇదైతే 140-150 కోట్లకు సంబంధించింది గనుక మన ప్రాథమిక హక్కులను మనం కాపాడాలి. కోర్టులు కాపాడాలి, గవర్నమెంట్లు కాపాడాలి. రాజకీయ నాయకులు కాపాడట్లేదు. వ్యాపారం చేసుకుంటున్నారు, డబ్బు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ బంధువులు ప్రియులకు వందల వేల కోట్లున్న మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ పేరును అమ్ముతున్నారు. అప్పుడు గంగవరం పోర్టు 1860,000 కోట్లది 600 కోట్లకి అమ్మినప్పుడు నేను వ్యతిరేకించాను. కామారెడ్డి రైతుల ప్రాపర్టీని అమ్మినప్పుడు అమ్మకుంటా ఆపాను. స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే ఈ రోజుకి కూడా అమ్మకుంటా ఆపాను. రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, మీ అందరి కొరకు ఫైట్ చేస్తూనే ఉంటాను. న్యాయం జరిగి తీరుతుంది. లేదు అంటే ప్రజలు తిరగబడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే అడిగారు చాలామంది, ఇలా వేస్తున్నారు అన్నారు ఆయన లాస్ట్ మండే కూడా. ఎవరు ఆనర్ 27 సంవత్సరాలు ప్రపంచంలో నేను ఒక్కడనే 747లో తిరిగేది. అమెరికన్ ప్రెసిడెంట్ తిరగట్లేదు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తిరగలేదు, బిల్ గేట్స్ తిరగలేదు. ఆ భాగ్యం నాకు ఉన్నప్పటికీ 27 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ నేను ఇండియాలో కానీ ఎక్కడైనా పెట్టానా?